కరెక్ట్. ఆ అమ్మాయి మామూలుగా బయట చూస్తే చక్కగా లవ్లీ గర్ల్ గాని, అందంగా ఉంటుంది, బావుంటుంది. మంచి నవ్వు అంతా ఉంటుంది గానీ, తను పెర్ఫార్మ్ చేస్తుందా చాలా ఈజీగా తీశారు. గట్టిగా పేపర్ చదివేసి, గట్టిగా ప్రిపేర్ అయినట్టయితే ఎప్పుడు కనపడేది లేదు. కాదు. లేదు. బట్ ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉంది? మీరొచ్చినప్పుడు ఎట్టా ఉంది ఇండస్ట్రీ? ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఎట్టా ఉంది? మీరొచ్చినప్పుడు ఎంత సుఖంగా ఉండింది ఇండస్ట్రీ? ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చినాక ఎంత సుఖంగా ఉంది ఇండస్ట్రీ మీ ఉద్దేశంలో? సార్ యాక్చువల్లీ ఇండస్ట్రీలో మేము వచ్చినప్పుడు అయితే మాకేమీ తెలీదు సార్. అందరూ సీనియర్స్ అందరూ హెల్ప్ చేసేవాళ్ళు. అండ్ అలాగే గ్రో అయ్యి స్లోగా నేర్చుకుని అదే వాటెవర్ ఏ స్థాయికి వచ్చామో అక్కడి వరకు వచ్చాము సార్. రాగలిగినంత వరకు విత్ ఆల్ ద హెల్ప్ చేశాము. కాకపోతే అప్పుడు మనకి రిసోర్సెస్ తక్కువ. మనం ఏదైనా నేర్చుకోవాలంటే చూసి నేర్చుకోవడము, లేకపోతే ప్రాక్టికల్‌గా నేర్చుకోవడం తప్ప, ఇప్పుడు అందరూ ప్రిపేర్డ్‌గా వచ్చేస్తున్నారు సార్. నేనైతే ఏం ప్రిపేర్డ్‌గా రాలేదు. అలా వచ్చాను ఫ్లూక్‌గా అయ్యాను. అక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకోవడం జరిగింది కానీ, వీళ్ళందరికీ అంటే మేకప్ అంటే తెలుసు. ఆహ్, ఆహ్, స్టైలింగ్ అంటే తెలుసు. వాళ్ళకి ఎలా కెమెరా ఫేస్ చేస్తే ఎలా బావుంటానో తెలుసు. బికాజ్ వాళ్ళు సెల్ఫీలన్నీ తీసుకుంటారు. సో, దే నో ఎవ్రీథింగ్. ఏదైనా కావాలంటే గూగుల్ చేసి తెలుసుకోగలిగే రిసోర్సెస్ ఉన్నాయి. సో, అవన్నీ మాకు లేవు సార్. అప్పుడు లేవు. లేవు. అండ్ ఏంటంటే ఆహ్, ఆల్సో ఆ టైంలో మేము క్వైట్‌గా ఉండి కొంచెం డెడికేటెడ్‌గా ఇలా అంతా ఉండే ఇప్పుడు జనరేషన్ అలా ఉండరేమో అని ఏదో ఒక ఫీలింగ్ ఉండేది సార్ నాకు. తన్ని చూసిన తర్వాత నాకలా అనిపించట్లేదు. వీళ్ళే ఇంకా డెడికేటెడ్‌గా ఉంటున్నారు. అంటే దే ఆర్ టేకింగ్ ఇట్ సీరియస్‌లీ. అంటే కాంపిటీషన్‌లా తీసుకుంటున్నారు. ఇదేది సరదాగా తీసుకోవట్లేదు. వాళ్ళు సరదాగా సెట్‌లో ఉన్నా గూడా స్క్రీన్ మీద కానీ, ఆ కెమెరా ముందుకు కానీ వచ్చేసరికి మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. వాళ్ళు అంతే సీరియస్‌గా తీసుకుంటున్నారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, వాళ్ళు ఆ సరదా పనులు చూసి వీళ్ళసలేంటి అని జడ్జ్ చేసేస్తాం ఈజీగా. కానీ అస్సలు అలా లేరు. ఎస్పెషల్లీ 'రితిక' అయితే అస్సలు లేదు. సో, షీ ఈస్ వెరీ గుడ్. అది చాలా ఇంపార్టెంట్ కదా సార్. సో, కాపోతే వాళ్ళకున్న రిసోర్సెస్ మాకు లేవు సార్ ఆ టైంలో. సో, వాళ్ళు అడ్వాంటేజ్‌లో ఉన్నారన్న ఫీలింగ్. యాహ్! అండ్ అది డెఫినైట్‌లీ కనిపిస్తుంది. కరెక్ట్. ఆ అమ్మాయి మామూలుగా బయట చూస్తే చక్కగా లవ్లీ గర్ల్ గాని, అందంగా ఉంటుంది, బావుంటుంది. మంచి నవ్వు అంతా ఉంటుంది గానీ, తను పెర్ఫార్మ్ చేస్తుందా చాలా ఈజీగా తీశారు. గట్టిగా పేపర్ చదివేసి, గట్టిగా ప్రిపేర్ అయినట్టయితే ఎప్పుడు కనపడేది లేదు. కాదు. లేదు. అదే కదా ఎప్పుడు సార్. కనపడేది కాదు. అవును. బట్ సెట్‌లోకొచ్చినాక అసలు టోటల్లీ డిఫరెంట్‌గా ఉండేది. అవునవునవును. కొద్దిగా మనం చెప్పి చేయించారన్నది కూడా లేదు. లేదు తనే అసలు. ప్రిపేర్ అయిపోయి, తనే విపరీతమైన కొత్త రియాక్షన్స్ ఇస్తా ఉంది. అవునవునవును సార్. అండ్ ఆ చేసి రియాక్షన్స్ కూడా చాలా చిన్నగా సటిల్‌గా ఇస్తుంది. అది చాలా మంచిగా కనిపిస్తుంది. యాహ్! అండ్ ఆల్సో ఏంటంటే లాంగ్వేజ్ ఆ డైలాగ్ ఎప్పుడు చదువుకుంటుందో అంటే ఎప్పుడు నేను తను పేపర్ పట్టుకొని అయితే నేను చూడలేదు. ఎప్పుడు చదువుకుంది ఈ డైలాగు అని పెద్ద పెద్ద అనిపిస్తుంది. డైలాగులున్నాయి చాలా. పెద్ద పెద్ద డైలాగ్స్ అన్నీ టక్‌మని సీన్‌లన్నీ ఆ అమ్మాయికే పెద్ద ఉన్నాయి. పెద్దవన్నీ చెప్పేసారు. యాహ్! చాలా బాగా ఉండేది. అండ్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. ఎప్పుడు ఏమన్నా నవ్వుతూ ఆన్సర్ ఇస్తుంది సార్. ఇంకేం ఆన్సర్ ఉండదు జనరల్లీ. సో, థట్ ఈస్ గుడ్ థింగ్. అంటే హ్మ్. మంచి నేచర్ అండ్ రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటుంది అందరితోను. అంటే సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఉంది. ఇవన్నీ గుడ్ థింగ్స్ ఇన్ హర్ సార్. అది తనకి హెల్ప్ అవుతుంది రేపొద్దున్న. తనకి మాతో ఎలా ఉన్నా కూడా మాకు ఫ్రెండ్‌లాగా ఉంటే చాలు గానీ తనకి అది రేపొద్దున్న చాలా హెల్ప్ అవుతుంది. సో, ఆ అమ్మాయికి మూలస్తంభం ఆ అమ్మాయే. సినిమాకి మూలస్తంభం ఆ అమ్మాయి. మీరందరూ అవునవునవును. ఉన్నా గాని, అవునవును. మొత్తం ఆ అమ్మాయి మీద ఆధారపడి ఉంటుంది కరెక్ట్. సినిమా. అవును. సో, 'రితిక' చూద్దాం ఏం చేస్తుందో మనందరిని. అవును. మనందరిని ఎంత ముందుకు తీసుకెళ్తుందో. తీసుకెళ్తుంది. అవును సార్. అండ్ సార్ అందరూ వదలట్లేదు అంటున్నారు కదా! కానీ మీరు కూడా వదలట్లేదు సార్ ఇండస్ట్రీని. అంటే మీతో పాటు చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చారు. ఆల్సో మీరు డైరెక్షన్ కూడా ఎన్నో సినిమాలు చేశారు. నేనే మీ డైరెక్షన్‌లో చేశాను చాలా సినిమాలు. సో, ఏంటంటే మీరు ఇంకా అలాగే ఉన్నారు. యంగ్‌గానే ఉన్నారు. మీరు అందరూ యాక్చువల్లీ మమ్మల్ని అంటూ ఉంటారు. కానీ నేను మిమ్మల్ని అనాలి సార్. ఫస్ట్ థింగ్ చెప్పాల్సింది మీ గురించే. అసలు మీరు అప్పుడు ఎలా ఉన్నారు? మధ్యలో మళ్ళీ టీవీ షో చేయడానికొచ్చినప్పుడు అలాగే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అలాగే ఉన్నారు సార్. అస్సలు మారలేదు. కొంచెం గూడా. అది చాలా లక్కీ సార్ యాక్చువల్లీ. మీలాగా మేముంటే చాలు మాకు. సో, అండ్ అది పక్కన పెడితే మీరు సినిమా ఇండస్ట్రీని ఇంకా వదలలేదు సార్. అంటే అదే ప్యాషన్‌తో, అదే ఆహ్, ఎనర్జీతో. ఆహ్,
ఫుల్ పొద్దునుంచి రాత్రి వరకు ఉంటూ డబ్బింగ్ దగ్గర నుంచి మీరే మొత్తం ఈ సినిమాని తీసుకొచ్చారు సార్ ఇక్కడి వరకు. రియల్లీ థాంక్స్ టు యూ. కానీ అది ఎలా సార్ మీరు? అంటే ఒకటుందమ్మా సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం ఎంజాయ్ చేయటం మొదలెడితే సినిమా ఇచ్చినంత ఇది ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తప్పిస్తే దీంట్లో క్రియేటివ్‌గా మనకి చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. అవును. ఏ రోజుకి ఆ రోజు లెర్నింగే. ఇప్పుడు 50 ఏళ్ల నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి, నాకు అన్నీ వచ్చు అనుకుంటే నాకేమీ రాదు. ఇప్పుడు ఈ సినిమా తీస్తంటే నాకు చూస్తంటే, నాకేమీ రాదు మళ్ళీ నేర్చుకోవాలి. మళ్ళీ పెద్ద బాలశిక్షలాగా ఉంది ఈ సినిమా నాకు. ఓకే. ఓకే సార్. మళ్ళీ ఏబీసీడీల నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈళ్ళు నేర్చుకున్నట్టే ఉంది మొత్తం కొత్తగా అసలు ఏమీ లేదు. ఏదో లక్కీగా ఏంటంటే ఇప్పుడు నువ్వు, జగపతి బాబు వీళ్ళంతా చిన్నప్పటి నుంచి తెలిసినోళ్ళు కాబట్టి పర్వాలేదు అయిపోయింది గానీ, లేదంటే కొత్త వాళ్ళతో అంటే ఇక అక్కడి నుంచి నేర్చుకోవటం. సో, అవును. మీరు తెలిసినోళ్ళు కాబట్టి అట్లా మేనేజ్ చేశారు మీరు. లేపోతే లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. ఆఫ్‌కోర్స్ మీకు లెర్నింగ్ ప్రాసెసే, ఉంది మాకు సార్ లెర్నింగ్. మాకు. ఎప్పటికప్పుడు కొత్తే అవును. అవును. మనందరికీ. అవును. అయితే ఇప్పుడు టెక్నాలజీ మారిపోయినాక నాకేంటంటే ఎప్పుడూ అప్‌గ్రేడ్ అవ్వాలనే ఆలోచన ఉంటుంది. హ్మ్. హ్మ్. సో, అప్‌గ్రేడ్ అవ్వాలనే ఆలోచనతో ఇప్పుడేంటంటే, ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ ఏంటి అని తెలుసుకోవటం కోసం ఆ 24 అవర్స్ అక్కడే ఉండాల్సొచ్చింది నాకు. అదే అది సార్. ఓకే. తెలుసుకుంటే ఏమవుతుంది, నిజంగా ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం ఇది నమ్ముకుంటే మనకున్న కష్టాలు మర్చిపోతాం. అవును. కరెక్ట్. మనకి ఎన్ని కష్టాలున్నా పని చేస్తున్నంత సేపు హ్మ్. రేపు రిజల్ట్ వచ్చినాక అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, పోతే ఒకరోజు ఏడుస్తాము, వస్తే ఒకరోజు సంతోషిస్తాం అంతేగాని, మళ్ళీ పడవ ప్రయాణం జరుగుతూనే ఉండాలి. అవునండి. కంటిన్యూ అవును. చేస్తూనే ఉంటాం అవును. మన ప్రయాణం. సో, ఈ ఈ ప్రయాణానికి మధ్య ఉండే గ్యాప్ ఉంటుంది కదా! అది మన సినిమాని వదలనివ్వదు. ఇండస్ట్రీని వదలనివ్వదు. అదే. మనం వదిలామంటే మన మనశ్శాంతిని కోల్పోతాం. అవును సార్. అవును. మనకొచ్చిందేంటి సినిమా. సినిమాలో ఇవాళ జనరేషన్‌కి ఎంతుందో నాకు తెలీదు గానీ, మా జనరేషన్‌లో ఉందేంటంటే మొత్తం అన్ని సబ్జెక్ట్స్‌లోను అంటే క్రాఫ్ట్స్‌లోను హ్మ్. మేము మాస్టర్‌లం కాకపోయినా గానీ వి నో ఎవ్రీథింగ్ కైండ్ ఆఫ్. తెలియాలి సార్. సో, అవును. తెలుసుకున్నాము, తెలిసే హ్మ్. ఉంటుంది. మేము స్పీక్ ఎనీథింగ్. కథ నుంచి మొదలెడతాం, మ్యూజిక్ నుంచి మొదలెడతాం, డైలాగుల నుంచి మొదలెడతాం, లిరిక్ నుంచి చేసుకోవచ్చు. డబ్బింగు, రికార్డింగు, యాక్టింగు, డైరెక్షను, స్క్రీన్ ప్లే, ఎనీథింగ్ ఎవ్రీథింగ్. హ్మ్. ప్రతి దాంట్లోనూ మేము ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో హ్మ్. ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు. ఇవాళ ఉన్నోరు ఎంతున్నారో నాకు తెలీదు. ఓకే. సో, ఇవాళ ఈ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటానికి నాకు అవకాశం వచ్చింది. మళ్ళీ ఇయన్నీ పనులు చేస్తుంటే కొంతమంది నవ్వారు. ఏంటండి ఇంకా ఈ రోజుల్లో ఇయన్నీ ఏంటండి అని నవ్వినోళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. బట్ ఐ లవ్ దట్. అవును. నిజంగా ఈ 6 నెలలు గడిచిపోయిందంటే నిజంగా 6 నెలలు గడిచిపోయిందా మనకి ఇంత తొందరగా ఇంత ఫాస్ట్‌గా గడిచిపోయింది. పని చేస్తానే ఉన్నాం. హ్మ్. కాపీ వచ్చింది. హ్మ్. సో, వదలబుద్ధి. అవును సార్. ఎప్పుడు ఇండస్ట్రియల్ అంటే మనం పనిని ప్రేమించితే మాత్రం వదలబుద్ధి లేదు. అవును సార్. అది కరెక్టే. అది ఏ ఫీల్డ్‌లో ఉన్నా మనకి ఎక్కడికెళ్ళినా గానీ పనిని ప్రేమించామంటే వదలబుద్ధి లేదు. వదలకుండా పని చేస్తానే ఉంటాం. నేర్చుకుంటూ ఉంటాం. హ్మ్. కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. టెక్నాలజీ రోజు రోజుకి మారిపోతుంది. నిన్న మనం డబ్బింగ్ చేస్తే ఇవాళ డబ్బింగ్ ఇంకో స్టైల్ వచ్చింది. అవునవును. నిన్న మీరు మీ వాయిస్‌లతో చెప్తే ఇవాళ మీరు లేకుండా కూడా మేము డబ్బింగ్ చేసే పరిస్థితి వస్తుంది. రేపు ఇంకోటేమో వస్తుందో మనకు తెలీదు. తెలీదు. సో, ఇది ఎక్కడికక్కడ మనం అప్‌గ్రేడ్ అవుతానే ఉన్నాం. హ్మ్. హ్మ్. సో, అప్పుడేంటంటే మనకి అసలు ఏంటి ఇదైతే ఏమవుతుంది అనే ఆలోచన మనకు వస్తా ఉంటుంది. అందుకని వదలబుద్ధి లేదు. వదలకుండా దాంట్లోనే ఉంటాం అన్నమాట.